బైబిల్ సెలవిస్తుంది, నాశనానికి ముందు గర్వం వస్తుందట. కాబట్టి మన జీవితంలో గర్వం రాకుండా యేసుక్రీస్తును అనుగ్రహించినటువంటి ఈ యొక్క వినయమును, సహనమును, ప్రేమను, దయను, దయాళుత్వమును, సమాధానమును, ప్రేమను, కరుణను మనం కలిగి జీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమతో, ప్రేమానురాగాలతో జీవించినట్లయితే, మన ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచినట్టయితే, నీ జీవితంలో, నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో సంచరిస్తాడు. మన జీవితంలో కాపుదలగా ఒక కాపరిగా ఉంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు కాపరిగా ఉన్నాడంటే, మన జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా మనం ఎదుర్కోగలము. అట్టి ధైర్యము, అట్టి శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకెప్పుడు ఎల్లప్పుడూ అనుగ్రహిస్తాడు. అట్టి విశ్వాసము కలిగి గర్వాన్ని మీ జీవితంలోకి రానివ్వకుండా, గర్వాన్ని మీ దరి చేరనివ్వకుండా, నీ కుటుంబంలో ఎవరికి దరి చేరనివ్వకుండా, నీకు తెలిసినటువంటి విషయాల్ని నీ కుటుంబానికి బోధిస్తూ, నీ కుటుంబాన్ని సరిచేస్తూ, నువ్వు ఒక సేవకుడుగా, దేవుణ్ణి తెలిసినటువంటి విశ్వాసిగా, ఒక క్రీస్తుని నమ్మి విశ్వాసం నుంచి పరిపూర్ణతకి వెళ్ళే ఒక వ్యక్తిగా నువ్వు జీవించినట్టయితే గర్వం నీ జీవితంలోకి రాదు. గర్వము నీ జీవితంలో నీ దరి చేరదు. గర్వము నిన్ను నాశనం చేయదు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు నామంలో నేను చెప్పేది ఒకటే, మీ జీవితంలోకి గర్వంని రానివ్వకండి.